నువ్వు మారు మనసు పొందావంటే ఫలము కనపడాలి. మారు మనసు పొందావంటే దానికి తగిన క్రియలు మనలో కనబడాలి. అప్పుడే నిజంగా నువ్వు మనసు మారి రూపాంతరము చెందావు. అప్పుడు మాత్రమే ఆయన యొక్క శిష్యుడిగా నువ్వు ఉన్నట్లు. అప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి అపోస్తుల కార్యాల గ్రంథం 26:20 చదవండి ఎవరైనా ఒకరు. అపోస్తుల కార్యాల గ్రంథం 26:20. యాక్ట్స్ చాప్టర్ 26 verse 20. అపోస్తుల కార్యాలు 26:20. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఏముంది, స్క్రీన్లో ఉంది, ఒకసారి చూడండి. మారు మనసు పొంది, మారు మనసు పొందినప్పుడు ఏం చేయాలి? దేవుని తట్టు తిరిగి. ఏంటి మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? ఒకప్పుడు లోకము తట్టు తిరిగి ఉన్న నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు దేవుని తట్టుకు నువ్వేం చేయాలి? తిరగాలి. అంటే ఒకప్పుడు నీ యొక్క ఫేస్ ఇదివరకు లోకం వైపు ఉంది. లోకం వైపు తిరిగి లోకములోని వాటితో నువ్వేం చేస్తున్నావంటే కొనసాగుతున్నావు. నీ ప్రయాణము లోకముతో కొనసాగుతుంది. కానీ నిజముగా నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేవుని వైపు మనం ఏం చేయాలి? తిరిగి, దేవుని వైపు తిరిగి తర్వాత పెట్టండి ఆ మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలి. ఏంటండి? దేవుని వైపు నువ్వు తిరిగితేనే మారు మనసు తగిన క్రియలు నువ్వు చేయగలుగుతావు. నా మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఫౌండేషనల్ కోర్స్, యాక్చువల్గా ఇది బేసిక్స్. లాస్ట్ సండే ఒక సేవకుని దేవుడు అననుకున్న రీతిలో మన మధ్య పంపించాడు. ఆయన చెప్పింది ఏంటండి? డు నాట్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్, డోంట్ ఫాలో దిస్ వరల్డ్. ఈ లోకాన్ని మీరు అనుసరించద్దు. దేవుడు ఏం చేశాడు? మూర్ఖులకు ఈ తరం వారికి వేరై, ఈ లోకానికి వేరై మీరుండండి. ఏ దైవ సేవకుడు చెప్పేదని ఇదేనండి. మీరు ఏ సంఘం తిరిగినా ఇదేనని చెప్పేది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇదే 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 మనసు మార్చుకో, బతుకు మార్చుకో, పరిశుద్ధంగా ఉండు, శరీర కార్యాలు చేయొద్దు, ఆత్మానుసారులై ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, క్షమించుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. కాబట్టి ఈ మాటలను విన్నట్లయితే నీకు జీవితంలో ఏం చేస్తావు? క్రియ జరుగుతుంది. ఎప్పుడు నువ్వు దేవుని వైపు తిరిగినప్పుడు మారు మనసుకు తగిన క్రియలు మనకి జీవితాలు ఏంటంటే కనపడతాయి. ఇప్పుడు ఆలోచన చేద్దాం. చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు తిరిగారని చెప్పగలమా? మనమే ప్రశ్నించుకుందాం. దేవుని వైపు తిరగడం అంటే ఏంటి? దాని అర్థం ఇంకా లోకాన్ని మర్చిపోతాం. అపోస్తలుడైన పౌలు దేవుని వైపు తిరిగాడు. ఒకప్పుడు లోకంలో ఉండి లోకపు చూపు చూస్తున్న యొక్క సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టి సంధించబడిందో, ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే క్రీస్తు మార్గంలో నేను నడవాలని తీర్మానం తీసుకున్నాడో, ఇంకా క్రీస్తు వైపే తను ఏం చేస్తాడంటే చూడటం మొదలుపెట్టాడు. క్రీస్తును ముందు పెట్టుకున్నాడు. క్రీస్తును చూస్తూ మొదలుపెట్టాడు. అప్పుడు ఎప్పుడైతే క్రీస్తు వైపు తిరిగాడో
ఆయన చేసే ప్రతి క్రియ కూడా ఎలాగనిపింది? మారు మనసుకు సంబంధించిన క్రియలుగా ఆ క్రియలు మారిపోయినాయి. మన క్రియలు ఎలాగున్నాయి ఆలోచించేద్దాం. దేవుని వైపు చూస్తే దేవుని యొక్క క్రియలు నీలో కనపడతాయి. దేవుని వైపు కాకుండా నువ్వు లోకం వైపు చూసినప్పుడు లోకపు క్రియలు మనలో కనపడతాయి. అప్పుడు చెప్పగలమా మారు మనసు నాకుందని? ఆలోచించేద్దామండి. అందుకనే దేవుడు ఇక ప్రశస్తమైన సందేశాన్ని ఆయన మనకిస్తున్నాడు. ఆయన చెబుతున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించు. మారు మనసుకు సంబంధించిన క్రియలు మీరు కనపరచండి. ఎన్ని వర్తమానాలు విన్నా క్రియలు మాత్రం మనలో కనపడతాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది లోకం వల్ల ఇంకా ఎంతో కాస్తో కోస్తో భయంతో ఉంటారు వాళ్ళే. కానీ మనకి చాలా లైట్. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఏం చేయాలి? ఫలించాలి. వాక్యము విన్నప్పుడు పశ్చాత్తాపంతో జీవితమును సరిచేసుకున్న వాడే నిజముగా మారు మనసు పొందాడు అనే దానికి రుజువు. రెండో రాజులు 22:11. రెండో రాజులు 22:11. రెండో రాజులు 22:11. రాజు, ఈ రాజు పేరేంటంటే ఏంటండి ఆయన పేరు? యోషియా. యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. ఓకే, ఆ రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు ఏం చేశాడు? చింపుకొనేను. 19 వచనం చూడండి, అదే దాంట్లోనే. దేవుడు చెప్పిన మాటలను యోషియా రాజు జాగ్రత్తగా ఆలకించి ఆయన ఏం చేశాడో తెలుసా? బట్టలు చింపుకోవటం మాత్రమే కాదు, నెంబర్ 2 చేసిన పని ఏంటంటే మెత్తని మనసు కలిగి. ఏంటి? దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు ఈ రోజుల్లో అనేక మంది ఏం చేస్తున్నారు? హృదయాన్ని కఠినం పరుచుకున్నారు. స్టబర్న్ హార్ట్స్. దేవుని యొక్క వాక్యం బండలను బద్దలు కొట్టే సుత్తి. ఆ ఎవరెస్ట్ శిఖరాయినైనా బద్దలు కొట్టేత దేవుని వాక్యం. కానీ ఇక్కడ ఉన్న ఒక 1/2 kg గుండె మాత్రం పగలట్లా. ఈ రాజు ఏం చేశాడు? దేవుని యొక్క ధర్మశాస్త్రపు యొక్క మాటలను విన్నప్పుడు అప్పుడు అనిపించింది ఆ యొక్క పరిశుద్ధ దేవుడు ముందు తాను ఎలాంటి పాపిగా ఉన్నాడని చెప్పి, అయ్యో నాయనా, ఇంత పాపముతో కూడిన జీవితాన్ని నేను నా ప్రజలు చేస్తున్నామని చెప్పి తన యొక్క బట్టలు చించుకున్నాడు. ఏ బట్టల చేత, ఏ యొక్క రాజవస్త్రము చేత అలంకరించబడ్డాడో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు విన్న తర్వాత ఏం చేశాడు? తన జీవితాన్ని ఆ దేవుని యొక్క దృష్టిలో చూచుకున్నప్పుడు తాను ఎంత పాపియో, ఎంత దోషముతో ఉన్నాడో, ఎంతగా అసహ్యుడిగా దేవుని యొక్క దృష్టిలో కనబడుతున్నాడో గుర్తెరిగి ఏం చేశాడు? తన యొక్క బట్టలను ఏం చేశాడు? చింపుకున్నాడు. అలాగని నీ బట్టలు చింపుకోమని చెప్పట్లే. ఇప్పుడు మన హృదయాలను చింపుకుందాం. ఓకే, తర్వాత ఇతను చేసిన పని ఏంటంటే మెత్తని మనసు, కఠిన మనసుతో ఉండిన ఇక వ్యక్తి ఎప్పుడైతే ధర్మశాస్త్ర మాటలను విన్నాడో ఏమైపోయిందండి? మెత్తని మనసు అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తాం, నాయనా
నీ మాటలను జాగ్రత్తగా విన్నాయనా, నా మనసంతా ఏమైపోలే, మైనం వలె మెత్తగా అయిపోవాలి నాయన. ప్రార్థనే. కానీ క్రియారూపంగా దాన్ని మనం చేయట్లేదు. చేస్తున్నట్లయితే మన యొక్క బ్రతుకులు ఎప్పుడో మారిపోను. మారు మనసు తగిన ఫలాన్ని మనం చూపిద్దాం. దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా ఈ లోకంలో ధైర్యంతో మనం బతకగలుగుతాం. ఒక ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోవాలి, ఒకవేళ ఇప్పుడే యేసయ్య రెండవ రాకడ వస్తే ఇప్పుడే మన పరిస్థితి ఏంటి? ధైర్యంగా చెప్పగలుగుతావా? అలాంటి ధైర్యంగా చెప్పగలిగే స్థితిలో ఉండేవాడెవడంటే నిజమైన శిష్యుడు. అలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నవాడు ఎవడంటే నిజముగా దేవునిందు భయభక్తులు కలిగిన వాడు. అలాంటి ధైర్యాన్ని ప్రదర్శించే వ్యక్తే దేవుని వైపు నిజంగా తిరిగినవాడు, మారు మనసు పొందినవాడు. అందుకని అపోస్తలుడు పౌలు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆ స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఎంత గట్స్ ఉండాలండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవ జీవితానికి A to Z అదే, ఆది అంతం అదే. బ్రతకటం క్రీస్తు కోసం. ఎవరైతే క్రీస్తు కోసం బతికారో అలాంటి వారి జీవితంలో చావు వచ్చినా అది లాభం. నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, నేను థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లో, మెమోరియల్ థ్యాంక్స్ గివింగ్ సర్వీసెస్లో మనిషి యొక్క జీవితం బర్త్తో స్టార్ట్ అవుతుంది కదా, పుట్టుక. ఇంగ్లీష్లో బి అంటారు, బర్త్. దేంతో ఎండ్ అవుతుంది? డెత్. బి డి మధ్యలో ఒక అక్షరం ఉంది. ఏంటి? సి. వాట్ ఈజ్ సి? క్రైస్ట్. నువ్వు పుట్టిన నీక జీవితం నుంచి నువ్వు ముగించే లోపల క్రీస్తుతో నువ్వు ఉండాలి. క్రీస్తు వైపుకు తిరిగిన వ్యక్తిగా ఇక లోకంలో జీవించాలి. క్రీస్తు వైపు తిరిగితే క్రీస్తు. సో కాబట్టి వాక్యము విన్నప్పుడు పశ్చాత్తాపంతో జీవితాన్ని సరిచేసుకుంటుంది. సంతోషించి ఎగిరి గంతేయాలి నిజమైన శిష్యుడైతే. దేవుని యొక్క వాక్యము గద్దింపు వస్తే లేచి గూజ్బంప్స్ వచ్చి, నాయన థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి, నాయన నన్ను గద్దించి నన్ను సరిచేసేదానికి ఈ వర్తమానం నాకు ఇస్తున్నావు, థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పి కన్నీటితో పశ్చాత్తాపంతో నీ జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకుంటే నువ్వు నిజమైన శిష్యుడు. అలా కాకుండా మిగతా రకాలుగా ఆలోచన చేస్తే ఎవరికి నష్టం? నీకు నష్టం. అలా చేసి ఏం సాధిస్తావు? దేవునికి దూరంగా వెళ్ళి ఏం సాధిస్తావు? దేవునికి సన్నిధానానికి రాకుండా ఏం చేయగలవు? చేసేదేమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి మెత్తని మనసు కలిగి ఉందా? నా అనే దాన్ని పోవాలి. నా మట్టుకైతే బ్రతికేది క్రీస్తు కోసం, నా కోసం కాదు. నా కోసం బతికితే అప్పుడు నా అహం, నా ఆశలు, నా కోరికలు, నాకున్న ప్రతిదీ గురించి నేను ఆలోచన చేస్తాను. ఇప్పుడు నేను నా కోసం బతకట్లేదు కదా, నన్ను రక్షించిన నా యేసయ్య కోసం నేను బతుకుతున్నాను అని చెప్పగలిగే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నిజంగా నువ్వు సంతోషించాలి. ఒకవేళ ఆ స్థితిలో లేనట్లయితే కనీసం ఈరోజు అయినా మెత్తని మనసు కలిగి ఉండు. ఆయన రాజు అండి. ఆ రాజు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే విన్నాడంతే. దేవుని యొక్క వాక్యం చదువుతుంటే విన్నాడు. ఇక్కడ దేవుడు వాక్యముతో పాటు దాని యొక్క చక్కటి వివరణ దేవుడు ఇస్తున్నాగో నా మనకి జీవితాల్లో ఏంటంటే కదలింపు రావట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? నా మనసు నిజంగా మారిందా? మారలా. మారకపోతే ఏమవుద్ది? ఎందుకు దేవుడు తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఈ మారు మనసు తగిన ఫలాన్ని
మనమందరం ఫలించాలని చెప్పి ఆయన రాకను ఏం చేస్తున్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటి? ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టం లేదు. దయామయుడు, ఆయన ప్రేమామయుడు, కృపామయుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మంచితనాన్ని మనం ఏం చేస్తున్నాం? మిస్యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యము విన్నప్పుడు ఈ యొక్క ఏషియా రాజు బట్టలు చింపుకున్నాడు, అంటే పశ్చాత్తాపడ్డాడు, మెత్తని మనస్సు. తర్వాత ఏం చేశాడు తెలుసా అండి? కన్నీరు దుఃఖముతో దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడంటండి. అది చేయాలి. నిజమైన మారు మనసుతో దేవునికి వాక్యం విన్నప్పుడు నువ్వు చేయాల్సిన పనులు ఇది. అది చేస్తున్నావా? లేదు. మనసు మారాలంటే మార్చువాడని యేసయ్య దగ్గరకు నువ్వు రావాలి. నేను 3 విషయాలు చెప్తాను. దాన్ని చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క దీర్ఘశాంతం మనల్ని మారు మనసుకు ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడు? కనీసం ఈ రోజైనా, కనీసం ఈ మిడ్ వీక్ సర్వీస్లోనైనా నువ్వు దేవుని వైపు తిరిగి ఆ మారు మనసుకు పొందిన క్రియలు నీ జీవితంలో కనబడతాయేమోనని చెప్పి దేవుడు ఇంతవరకు ఓపికతో ఇన్ని రోజులు కనిపెట్టాడు. ఈరోజు కూడా కనిపెడుతున్నాడు. ఎంతవరకు కనిపెడతాడో నాకు తెలియదు. ఆ టైం ఎంతవరకు ఇస్తాడో నాకు తెలియదు. కాబట్టి ఈరోజే నేను తీసుకోవాల్సిన తీర్మానాన్ని తీసుకుంటాను. మిక్కిలి అనుకూల సమయం. వాయిదా వేయకు. ఏదైనా మంచిది త్వరగా చేస్తావో చేయవా? పోస్ట్పోన్ చేయవు. ఇమ్మీడియట్గా చేస్తావు, మంచిది కాబట్టి. నీ జీవితంలో పరలోకానికి నిన్ను నడిపించే దానికంటే మంచిది ఈ లోకంలో ఏముంది? అలాంటి మంచిది ఎందుకు వాయిదా వేస్తావు? ఎందుకు దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వేం చేస్తున్నావంటే చాలా చులకనగాను తీసుకుంటున్నావు. పేతురు రాసిన 2వ పత్రిక 3:9 చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని అనుకున్నట్లు ఇక్కడ చూడండి, ఇక ఏముంది ఇక్కడ బైబిల్లో? అందరూ. ఇంతవరకు ఎవరైతే లోకస్తులుగా జీవిస్తున్నారో వాళ్ళు, సంఘములో ఎవరైతే మారు మనసు లేకుండా బతుకుతున్నారో వాళ్ళు అందరూ. దీన్ని మనం ఏం చేస్తామంటే, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నాకు ఇది అప్లికబుల్ కాదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అందరూ కూడా, అంటే దేవుణ్ణి ఎరుగని వారు, దేవుణ్ణి ఎరిగి నిజమైన మారు మనసు లేని మనం అందరం కూడా మారు మనసు పొందాలని ఆయన ఉద్దేశము కలిగి తన యొక్క రాకడను ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. దేవుని యొక్క దీర్ఘశాంతం మనలను మారు మనసుకు ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 18:28 కూడా ఒకసారి చదవండి. 18:23. యెహెజ్కేలు గ్రంథం 18:23 కూడా ఒకసారి చదవండి. 23 అండి. చూడండి, దేవుడు చెప్తున్నాడు, దుష్టులు అంటే దేవుని తట్టు తిరగని వారు, దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు, దేవుడు లేడు అని, దేవుడు నన్ను చూస్తలేదు అని ప్రయత్నించేవాళ్ళు. చదవండి.
దేవుడు చెప్తున్నాడు, నాకేమైనా సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషం. అందుకే కదా నేను మందిరాన్ని పంపిస్తున్నాను నీకు, నేను అందుకనే కదా నేను సువార్తను వినిపిస్తున్నాను, అందుకే కదా నేను హెచ్చరిక ఇస్తున్నాను, అందుకే కదా గద్దింపిస్తున్నాను. కారణం ఏంటి? నువ్వు దుష్టులుగా ఉండి నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు మారు మనసు పొంది నీ మనసు మార్చుకొని నా మార్గములో నడవటమే నాకు సంతోషం కదా. అందుకనే కదా నా యొక్క రాకడను వాయిదా వేస్తున్నాను, అందుకనే కదా అనేకమైన అవకాశాలు ఇస్తున్నాను, అందుకనే కదా నువ్వు చచ్చిపోకుండా అనేక రకాలుగా నేను కాపాడుతున్నాను, అందుకనే కదా నేను జీవప్రాప్తులుగా నేను చేస్తున్నాను, అందుకనే కదా అనుదినము నూతనముగా వాత్సల్యత నీ పట్ల చూపిస్తున్నా. ఇవన్నీ నీ తలకేమి ఎక్కట్లేదే, ఇంకెప్పుడు ఎక్కుతాయి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కనీసం ఈరోజు అయినా నాయన నా ప్రవర్తన ఏం చేస్తానో సరిదిద్దుకుంటా. ఇంతవరకు నాయన లోకానుసారమైన ప్రవర్తనగా నా ప్రవర్తన ఉన్నది, కానీ ఈరోజు నుంచి నాయన దైవానుసారమైన ప్రవర్తనగా నా ప్రవర్తన నేను ఉంచుకుంటాను అని ఒక చిన్న తీర్మానం తీసుకున్నట్లయితే ఈరోజు నిజముగా నీ జీవితంలో ఒక అద్భుతమైన దినంగా ఉండబోతుంది. ఈరోజు తీసుకున్న తీర్మానాన్ని అంతవరకు నువ్వు పాటించు, మళ్ళా జారిపోకు. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు పశ్చాత్తాపడు, ఇది నా కోసమే, నేను చేస్తున్న తప్పు దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు, నా మనసు మార్చుకుంటాను, నా బుద్ధి మార్చుకుంటాను, నా ప్రవర్తన మార్చుకుంటాను, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను జీవిస్తాను. నేను అది నాకు ఎంత నష్టమైన ఎవరేమనుకున్నా దేవుడు నన్ను ఏమనుకోకూడదు. దేవునికి ఇష్టడుగా నేను ఉండాలి, మనుషులకు కాదు ఇష్టడుగా ఉండటం. రెండోది రోమిలకు రాసిన పత్రిక 2:4. రోమిలకు రాసిన పత్రిక 2:4. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఏముందండి? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ఏం చేస్తుంది? దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క ప్రేమ. ఎవరైనా మనతో సరిగా ఉంటే పక్కన పెట్టేస్తాం. ఎన్నిసార్లు మనం దేవునితో సరిగా లేం, ఆయన పక్కన పెడితే మన గతి ఏమోను అసలు కదండి. ఆ దేవుని యొక్క అనుగ్రహము వలన అని అతనుడు, ఆ తోటమాలి యజమాని గురించి ఉపమానం ఉంది కదా. యజమానుడు వచ్చి అడుగుతున్నాను, 3 సంవత్సరాలు చూస్తున్నాను, దీంట్లో కాపు రాట్ల, దీన్ని బట్టి ఏమైపోతుంది? ఈ భూమే వేస్ట్ అయిపోతుంది, దీని బదులు ఇంకో పెట్టినా బాగుండు. అప్పుడు తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా ఇంకొక ఛాన్స్, నేను కొంచెం స్పెషల్గా శ్రద్ధ తీసుకుంటా. అంటే దాని అర్థం ఏంటంటే నేను స్పెషల్గా గుద్దుతా. ఇంతవరకు లైట్కి గుద్దుతే లాభంలా, ఇది లైట్గా ఉంది కాబట్టి ఏం చేస్తాను, స్పెషల్గా ఎరివేస్తా, స్పెషల్గా తవ్వుతా, స్పెషల్గా కొంచెం కేర్ తీసుకుంటా, కొంచెం గుచ్చుతా, గిల్లుతా. అప్పుడైనా బుద్ధి వచ్చి ఇది ఫలిస్తుందేమో. ఆత్మదేవుడు మనకి జీవితాల్లో నిన్ను బాధ పెట్టేదానికి ఏది ఆయన చేయడు, ఈ జ్ఞాపకం పెట్టుకో. మనకేంటంటే దేవుని వాక్యం మమ్మల్ని బాధ పెడుతుంది. ఏంటి? మనుషులు మాట్లాడే సంతోషం, అబ్బా దేవుని వాక్యం బాధ. కారణం ఏంటి? దేవుని యొక్క అనుగ్రహాన్ని నువ్వేం చేస్తున్నావు? లైట్గా తీసుకుంటున్నావు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ కలిగిన మాటలు నిన్ను మారు మనసు పొందేదానికి ప్రేరేపించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. పాపాత్ముడైన జక్కయ్య గురించి ఆలోచించండి. దేవుని యొక్క అనుగ్రహం జక్కయ్య పొందుకున్నాడు. జక్కయ్య ఏమని అడిగాడా? నాయన మా ఇంటికి రా అన్నాడా? అలా జక్కయ్య అంటే ప్రతి ఒక్కరూ కూడా అసగించుకున్నారు, ఇది పాపాత్ముడు.
అలాంటి పాపాత్ముడైన జక్కయ్య దగ్గరికి యేసయ్య అనుగ్రహము వచ్చింది. అప్పుడు అనుగ్రహము మారు మనసు పొందేదానికి జక్కయ్యను ఏం చేసిందంటే ప్రేరేపించింది లేదా? ఒక్కసారి అనుకున్నాడు, లోకమంతా నన్ను ద్వేషించి లోకమంతా నన్ను పాపాత్ముడిగా ముద్ర వేస్తే ఈ లోకములో ఈ ఊరిలో ఎంతోమంది పరిశుద్ధులు ఉన్నప్పటికీ ఈ పరిశుద్ధుడైన వాడు ఆ యొక్క గృహానికి వెళ్ళకుండా నాలాంటి పాపాత్ముని యొక్క గృహానికి ఈయన వస్తున్నాడే అని చెప్పి ఏంటంటే ఆయనలోని యొక్క ప్రత్యేకతను గమనించి తన మనసును ఏం చేశాడు? దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు ప్రేరేపించబడేదానికి ఒక నిదర్శనం ఏంటంటే జక్కయ్య జీవితం. ఆఖరిగా 3 సామెతలు 3:12 చదవండి. సామెతలు 3:12. సామెతలు 3:12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాడు? ఫస్ట్ దేవుడి 2 వాడతాడు. ఏంటి? మొదటి 2 టూల్స్ని వాడతాడు. ఏం వాడతాడు? ఆయన దీర్ఘశాంతంతో నువ్వు మారతావని చెప్పి ఆయన వెయిట్ చేస్తాడు, లాభం లేదు. రెండో అనుగ్రహాన్ని నీ పట్ల చూపిస్తాడు, అది లొంగలాను. నేను లొంగే రకాలు కాదు కదా మనం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మూడోది ఇంకా వేస్తాడు దెబ్బ. ఎలాగా? దేవుని యొక్క శిక్ష మారు మనస్సుకు ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క శిక్ష నీకు నష్టం కలిగించేదానికి కాదు, దేవుని యొక్క శిక్ష నీకు శిక్షణ. ఏంటి? శిక్షణ అంటే ట్రైనింగ్. అప్పుడైనా ఆ శిక్షను చూసి ఆ బాధను చూసి అసలు ఎందుకు వచ్చింది నీకు ఈ బాధ అని చెప్పి దేవుని వైపు చూస్తావని మనసు మార్చుకుంటావని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఇంక మొదటి 2కి నువ్వు లొంగకపోతే ఏం చేస్తాడు? నీవంటే ప్రేమ ఆయనకి. కాబట్టి ఆయన బాధపడుతున్నా కానీ తండ్రి తన ఇష్టమైన కుమారుని గద్దించే రకంగా, శిక్షించే రకంగా దేవుడు ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు ఏం చేస్తాడు? మనం మనసు మార్చుకోవాలని, దేవునికి దగ్గరగా రావాలని, మన జీవితంలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని, దేవుని వైపు తిరగాలని ఆయన ఏం చేస్తాడు? ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఒక రాజకుమారుడిని అంట కొంతమంది బంధించేసి పైన చెట్టు పైన కట్టేశారంట. ఆయన దగ్గర ఉన్నాయని లాక్కొని పోయారు. నోటు కూడా గుడ్డ కట్టేశారు. అసలు గట్టిగా మాట్లాడడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఆ దారి నుంచి వెళ్తున్నాడు. ఈ రాజకుమారుడు చూశాడు. కాబట్టి చూస్తే ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, నా వైపు చూస్తాడు అని చెప్పి ఏం చేశాడంటే తన దగ్గర ఒక ఉంగరాన్ని ఏం చేస్తాడు? ఎక్కడో దాచుకున్నాడు. ఎందుకంటే తండ్రి ప్రేమతో ఇచ్చాడు కాబట్టి ఆ దొంగలు కనపడకుండా అదొక్కటి దాచుకున్నాడు. అది ఏం చేశాడు? కిందకేసాడు. కిందకేస్తే వీడు ఏమంటున్నాడు? కింద పడిన ఉంగరాన్ని చూసి ఎలా చూస్తాడు, ఇంకా ఉంగరాలు ఏం దొరుకుతాయమని. ఈ రాజకుమారుడికి ఏం అర్థం లేదు. ఏంట్రా వీడు నా వైపు చూస్తాడు అనుకుంటున్నాను నేను, వీడు చూస్తలేదు. సరే, టు కట్ షార్ట్ స్టోరీ, ఏం చేశాడు? అక్కడ ఏదో చిన్న రాయి ఏదో కనపడింది. అక్కడ ఆ రాయి తీసుకొని కరెక్ట్ ఇక్కడ వేసాడు. అబ్బా అని ఇలా చూశాడు. మన లైఫ్లో కూడా అంతే. దేవుడు అనుగ్రహంతో దీర్ఘశాంతంతో ఆయన మెత్తగా డీల్ చేయాలంటే నువ్వు లొంగట్లా. అప్పుడేం చేస్తాడు? ఆయన దెబ్బ తట్టుకోలేవు, నువ్వు కాదు కుటుంబంతో బాధపడుతుంది. అందుకని ఏం చేద్దాం? మారు మనసు పొందిన తగిన ఫలాన్ని మనం ఫలిద్దాం. మారు మనసు పొందాలంటే దీర్ఘశాంతం దేవుడు ఇస్తున్నాడు, వాక్యాన్ని వినిపిస్తున్నాడు. వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడు, బట్టలు చింపుకో అంటే నువ్వు హృదయాన్ని చింపుకో, పశ్చాత్తాపడు,
తర్వాత నువ్వేం చేయాలి? కన్నీరు కార్చు, మనసు ఏమైపోలే? ఫరో మనసులాగా ఉండకో. ఫరో ఏం చేశాడు? అద్భుతాలు జరిగే కొలది మనోడు ఏంటంటే గట్టిపడిపోతుంది. దినాలు అయ్యే కొలది జనాలు ఏంటంటే గట్టిపడిపోతున్నారు. మెత్తగా ఉండవచ్చు ఇటు మెత్తగవో నీకు నేమం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఈ యొక్క యోషియా రాజు ఏమయ్యాడు? బట్టలు చించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దుఃఖంతో అన్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత మెత్తని మనసు కలిగి ఉన్నాడు. ఆ ధర్మశాస్త్ర మాటలను ఏం చేశారు? ఆలకించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఓ యోషియా, నువ్వు చేసిన ఇక పనికి నువ్వు మనసు మార్చుకున్నావు కాబట్టి మిగతా వాళ్ళకు నువ్వు ప్రవర్తించావు. అయినా నువ్వేం చేసావు తెలుసా? వాళ్ళు నశించిపోయారు. నువ్వు నశించిపోకుండా ఉండేదానికి నీ మనసు మార్చుకున్నావు కాబట్టి నేనేం చేస్తాను? నిన్ను దీవిస్తాను. నిన్ను బట్టి నీ ఇక ప్రజలను కూడా ఏం చేస్తాను? నేను దీవిస్తాను. జాగ్రత్త. యోషియా రాజు మారు మనసు పొందాడు. ఆ మారు మనసు పొందటం వలన ఆ దేశమంతా కూడా దేవుని యొక్క కృప పొందుకుంది. నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే మారు మనసు పొందు. నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ బంధువులను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. వాళ్ళ గురించి మాట్లాడు, వీళ్ళ గురించి మాట్లాడు. వాళ్ళు మారట్లేదు, వీళ్ళు మారట్లేదు. వాళ్ళ సంగతి నీకెందుకు? నువ్వు మారు. దేవుని యొక్క దృష్టిలో మారు మనసు పొందిన ఫలాన్ని ఏం చేద్దాం? ఫలిద్దాం. పరలోక రాజ్యము సమీపి ఉంచి ఉన్నది. బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పిన మాట, మారు మనసు పొందండి. అలాంటి కృపను దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్.